మొక్కజొన్న పంట చేతికి వస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని గోరుట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ విమర్శించారు. జగిత్యాల జిల్లా మేటిపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కష్టాల మీద కష్టాలు వస్తున్నాయని, కష్టాల పాలు చేయాలో అన్ని విధాలు రైతులను కష్టాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మొక్కజొన్న పంట చేతికి వస్తున్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని, తొందరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. అకాల వర్షాల వల్ల ఇప్పటికీ 50% పంట నష్టం జరిగిందని, ఇప్పుడు పంట చేతికి వచ్చిన సమయంలో వర్షాలతో పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కనీస మద్దతు ధర 2400 అంటే దళార్ల 1900కు 2000కు కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. గోదాంలు అన్ని వరితో నిండిపోయాయని, స్టోరేజ్ చేయడానికి గోదాంలు లేవన్నారు. కనీస మద్దతు ధరతో పాటు 500 అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఊసే ఎత్తడం లేదన్నారు. మొన్న కురిసిన అకాల వర్షంతో నష్టపోయిన పంటలకు ఇప్పటికీ నష్టపరిహారం అందలేదని విమర్శించారు. లేని ఫోర్త్ సిటీ కోసం 20-30 వేల కోట్ల ఖర్చు చేస్తున్నారని, దానికి బదులుగా కనీస మద్దతు ధర ఇచ్చి పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కలవడానికి ఏంటంటే రోజు ఈ మధ్య రెగ్యులర్ గా వినిపిస్తున్న బాధనే, దాంట్లో ఇంకో కొత్త బాధ, ఎవడి పాలేంద్ర నా తెలంగాణ అని రెగ్యులర్ గా ఈ మధ్య వినపడతా ఉంది. రైతుల గోస మీరు చూస్తా ఉన్నారు, వర్ణాతీతంగా మారింది. ఒకటి 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 కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు కంటిన్యూస్ గా రైతులని అసలు ఏమి అయిందో పాపం రైతులకు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి వాళ్ళని ఎంత దరిద్రంగా, ఎంత కష్టాలు పాలు చేయాలో అన్ని విధాలుగా కష్టాలు పాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. మొన్నటి వరకు యూరియా సమస్యలు మీరందరు కల్లారా చూసినారు. 10 ఏళ్ళు లేని యూరియా సమస్య. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా కనీసం వాళ్లకు ఒక్కసారి కూడా యూరియా కష్టం రాకుండా చూసుకున్నారు కేసీఆర్ గారు. ఇవాళ మీరు చూసిన ఇన్ని రోజుల నుంచి యూరియా కష్టం. ఇప్పుడు మీకు మెయిన్ కారణం ఏంటంటే మొన్న అకాల వర్షాల వల్ల చేత కొనుగోలు పెట్టాల్సింది పోయి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కనీస రెస్పాన్స్ లేదు. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు రైతు కష్టం వచ్చినా నేను ఇమ్మీడియట్ గా ఆ రోజు కూడా ఒకసారి మొక్కజొన్న ధర లేకపోతే వెంటనే కొనుగోలు పెట్టి ఎంఎస్పి కొనేసి వెంటనే రైతులను ఆదుకున్నారు కేసీఆర్. ఇవాళ ఎంఎస్పి పోను. నిజానికి ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ అందరికి గుర్తున్నట్టు, అన్ని పంటల మీద, వరియే కాదు అన్ని పంటల మీద ఎంఎస్పి కంటే అధికంగా పెట్టి, అంటే ఇవాళ ఎంఎస్పి 2400 అంటే ఇంకో 500 జత చేసి 2900 కొనాల్సింది క్వింటాల్ని ఇప్పుడు ఎంత పోతుంది సార్ రైతుకి? 1800 అంటే క్వింటాల్కి 1000 రూపాయలు లాస్ ఆల్రెడీ వచ్చిందే సగం క్రాప్. అంటే ఆఖరి తిండి కూడా లేకుండా పరిస్థితి తీసుకొచ్చారు రైతులకు. పెట్టుబడి ఇవ్వరు, పెట్టుబడి టైంకి ఇయ్యరు, దిగుబడి టైంకి కొనరు. పోనీ కరెంట్ ఏమైనా సుఖంగా ఉందంటే మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ కాలుతా ఉంది. అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు రైతులు. వెంటనే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను, వెంటనే కొనుగోలు పెట్టండి, రైతులను ఆదుకోండి. మళ్ళీ వర్షాలు పడతా ఉన్నాయి. రైతుల పరిస్థితి ఏంటంటే మార్కెట్లో మీరు ఎంఎస్పి ఇస్తలేరు కాబట్టి దళాలు దాన్ని మిస్యూజ్ చేస్తా ఉన్నారు. మాకు తెలుసు మీరు ఇవ్వరని చెప్పేసి మీ మీద మాకు నమ్మకం లేదు. కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా కొని మా రైతుల్ని ఇమ్మీడియట్ గా ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఎందుకంటే మళ్ళీ వర్షాలు పడతా ఉన్నాయి. ఇప్పటికే వర్షం వల్ల 50% పంట పోయింది. ఎరువులు ఇవ్వకపోతే మీరు టైంకి ఎరువులు లేక ఆ పంట పోయింది. ఆఖరికి వచ్చిన కొద్దిగా దిగుబడి కన్నా మీరు మళ్ళీ వర్షాలకు పోయిందంటే కొట్టుకుపోతా ఉన్నాయి. చూసుంటారు చాలా చోట్ల రోడ్ల మీద రాసులు పెట్టున్నాయి కంటిన్యూస్ గా. వర్షం పడుతుంది, దానిలో సగం కొట్టుకుపోతా ఉన్నాయి. సో దయచేసి ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొని వెంటనే మీరు ఆల్రెడీ మీ ప్లాన్ ప్రకారం ఎరువులు ఇవ్వకపోతే ఏమైంది? ఇప్పుడు వరికి కానీ మక్కలకు కానీ సగం దిగుబడి పోయింది. సగం దిగుబడి కూడా రాదు.
ఎరువులు టైంకి ఇవ్వకపోతే అది కూడా ముఖ్యమంత్రి గారి కుట్రనా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఎరువులు లేకుండా ఉంటే మాకు కొనాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు ప్రభుత్వం కొనాలి కదా, వరి ఎవరు కొనాలి? ప్రభుత్వం కొనాలి. ఎరువులు అయ్యేప్పుడు మంచి పని అయిపోతుంది అన్నట్టు మనం చేసిన హైదరాబాద్ లో మూసి పక్కన ఖాళీ చేయకపోతే గేట్లను ఒకటేసారి ఎత్తేసింది. కావాలని స్టోర్ చేసి మామూలుగా ఏం చేస్తారు, ఒక గేటు 2 గేట్లు 3 గేట్లు అని ఎత్తుకుంటూ పోతారు. ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, వాటర్ స్టోర్ చేసి మొత్తం ఒకటేసారి 7 గేట్లు ఎత్తేసిండ్రు. 7 గేట్లు ఎత్తేసరికి మూసి పరవాక ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ నీళ్ళలో మునిగిపోయింది. అని స్ట్రాటజీ ఎట్లుంటుంది, చాలా తెలివైన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ చేస్తున్నాడని డౌట్ వస్తుంది. ఆల్రెడీ ఎరువులు లేదు, సగం దిగుబడి వస్తుంది. నువ్వు కొనాల్సిన అవసరం ఉండదు. ఇక నువ్వు వరి కొనాల్సిన అవసరం చేయలేదు, దిగుబడి లేదు కదా, దిగుబడి సగం అయిపోతుంది ఈసారి. ఎందుకంటే ఈసారి ఎక్కువ పంట వేసారు. ఈసారి ఎందుకంటే వర్షాలు పడ్డాయి కాబట్టి పంట ఎక్కువ వేసిండ్రు, కానీ వచ్చే దిగుబడి ఏంది చాలా వరకు తగ్గిపోతుంది. మళ్ళీ అట్లనే ఇప్పుడు ఈ మొక్కజొన్న కూడా అదే పరిస్థితి వచ్చింది. సగం దిగుబడి పోయింది, సగం పంట కూడా రాలేదు. దాంట్లో మళ్ళీ వర్షాలు పడతా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఉన్న పంట కూడా పోతుంది. దయచేసి వచ్చి వేసేసింది అనమాట. నీకు అర్థమైందా? అట్లాంటి పరిస్థితి. సో అంటే పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు కాదని, మాకు మాత్రం ఎన్నికలు కావాలి. మాకు వెంటనే ఎన్నికలు కావాలని మాకు అసలు బీఆర్ఎస్ పార్టీ తాతాలాడుతా ఉంది. మాకు ఎన్నికలు కావాలి ఎట్లా తీసుకొస్తామని చెప్పి తాతాలాడుతా ఉంది. ఎందుకంటే ప్రజల వాళ్ళని వాళ్ళ పుట్టబోతున్నారు కాబట్టి ఊర్లో రానియరు వాళ్ళని. అందుకని మేము ఎలక్షన్ కావాలని చెప్పి ఇక ఎలక్షన్ ఏమొద్దా అది నాకు జ్యుడిషియరీ సిస్టమ్ అది నేను చెప్పలేనే, కానీ చాలా వరకు ఇది మాత్రం రాజ్యాంగబద్ధంగా లేదు. సో కోర్టు ఏముంటుందో మనం వేచి చూడాలి. ఇవాళ నా డౌట్ ప్రకారం మళ్ళీ అబ్బాయి మళ్ళీ సుప్రీంకోర్టు పోయిందంట. ఇప్పుడు నడుస్తుంది. మరి నిజానికి ఆ అబ్బాయి హైకోర్టు పోయినప్పుడు వెంటనే సుప్రీంకోర్టు పోనీకి రాదు. హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత సుప్రీంకోర్టు పోవాలి. మరి ఇంకేం తమాషా నాకు అర్థం కాలేదు. కానీ ఆ అబ్బాయి సుప్రీంకోర్టు పోయిందంట. నడుస్తుందంట, మనకు తెలిసిపోతుంది మరి మధ్యాహ్నం వరకు. కానీ వాళ్ళకి మాత్రం నిజాయితీ లేదు. ఇలా ఇంత క్లియర్ గా ఉంది. ఇప్పుడు అది ఎక్కడుంది? ఇంకా గవర్నర్ దగ్గరనే ఉంది. నువ్వే ఆర్డినెన్స్ ఇచ్చినావు, ఆర్డినెన్స్ పాస్ కాలే, మరి నువ్వు ఎట్లా మళ్ళీ ఎలక్షన్ చేయండి అని చెప్పినాను. ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యాయి. లోకల్ బాడీ ఎలక్షన్ అనౌన్స్ కాగానే మన బీజేపీ పార్టీ వాళ్ళు ఒకసారి పాదయాత్ర చేసిన డ్రామా చేసారు, అయిపోయింది. అంతకుముందేమో వాళ్ళే ఏమంటారు, 2019 నుంచి ఎంపీ గారేమో నా డబ్బులతో తెరుస్తా, నా పైసలు తెరుస్తా అన్నాడు. మళ్ళీ కనబడలేదు, అయిపోయింది. మళ్ళీ మొన్న మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఏం చేసారు మనం చెప్పండి. మీరు రైతులు ఏమంటారని అడిగారు. అంటే ఏంది తమాషా? మీరే మీటింగ్ పెట్టి ఓపెన్ చేస్తామని చెప్పింది, మీరే మీటింగ్ పెట్టి మీరే మేనిఫెస్టోలో పెట్టి 80% ఓపెన్ చేస్తామని. మళ్ళీ మన మీటింగ్ ఏం మీకు అర్థమైందా? మన మీటింగ్ ఏందని? రైతులు మీ ఒపీనియన్ చెప్పండి అంటే అసలు ఇది నవ్వాన్నా ఏడవన్నా అసలు ఇంత దారుణంగా ఉంటుందా? మీ ఒపీనియన్ చెప్పండి అన్నాడు. ఇప్పుడు ఎట్లుందంటే నేను పిలిచి జర్నలిస్టులు మీ అందరు మీ ఒపీనియన్ చెప్పండి అన్నట్టుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? మీరే ఓపెన్ చేస్తా అన్నారు. రైతులందరూ ఆ రోజు ఎస్ థ్యాంక్ యూ అని చెప్పింది. ఆ రోజు ఎలక్షన్ ముందు మీకు ఓట్లు కూడా వేసారు. అయిపోయింది. అయిపోయాక మళ్ళీ ఇప్పుడు వచ్చి రైతులు మీకు ఏం కావాలని అడిగితే ఏం చెప్పాలి? మళ్ళీ ఎలక్షన్ ముందు దానికి తోడు వాళ్ళు వస్తారు బీజేపీ వాళ్ళు. కనీసం బాధ్యత లేకుండా ఎంత బాధ్యత రైతులను ప్రవర్తిస్తారంటే, ఆ రోజు మీటింగ్ లో అందరూ కూర్చున్నారు. ఎవరైనా లొలి చేసినా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏం చేసినాం, నాకు కూడా మైక్ ఇస్తే దయచేసి మేము పూర్తిగా సహకరిస్తాం మీతో, రైతులందరూ కావాలంటారు, డైరెక్ట్ గా చెప్తున్నారు, మీరు దయచేసి రైతులకు చేయండి, ఉన్న 2-3 కష్టాలు ఉంటాయి, వీటిని ఎట్లా అసెస్ చేయాలి. వాళ్ళు చేంజ్ చేసిపోయారు. మాట్లాడింది ఎవరైనా జై జై అని లొల్లి చేసిండ్రు. మీటింగ్కి వచ్చి లొల్లి చేసిండ్రు. జీవన్ రెడ్డి గారి దగ్గర మైక్ లాక్కున్నారు, పెద్ద మనిషి దగ్గర. ఇది వాళ్ళు ఇంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తారా? ఏం చేయాలి మనం అసలు? అంటే నిజంగా మీకు రైతుల పట్ల ప్రేమ ఉంటే మీరే సెంటర్లో ఉన్నారు, ఇక్కడ ఎంపీ మీరే, మొత్తం అధికారం మీ చేతిలో ఉంది. రండి, కొద్ది సెంటర్ నుంచి కొద్ది డబ్బులు ఇప్పించేసేయండి, స్టేట్ నుంచి కొద్దిగా ఇప్పించుకుందాం, అయిపోతుంది కదా వెంటనే. అది లేదు, అది మాట్లాడడం. ఎలక్షన్ వచ్చినప్పుడు నేనైనా డబ్బులు ఓపెన్ చేస్తా అని భుజం మీద కొట్టుకోవాలి. అది లేదు, ఇది లేదు. పోనీ సహకరిద్దామంటే సహకారం కూడా లేదు. మరి ఇప్పటివరకు అసెంబ్లీలో లేవనెత్తలేదు ఎవరు వాళ్ళు. మీటింగ్ వస్తే మెయిన్ అపోజిషన్ మేము ఒక్కరోజు గొడవ చేయము, ఒక్కరోజు లొల్లి చేయము. వాళ్ళు ఒకరోజు పాదయాత్ర లొల్లి చేస్తారు, ఒకరోజు మీటింగ్ వచ్చి లొల్లి చేసుకుంటారు. ఇదే తప్ప ఇంత బాధ. సో అర్థం కదా, 2 పార్టీలకు నిజాయితీ లేదు. నిజంగా చెప్తున్నాం, మీరు ఏమన్నా అనుకోండి, కానీ కేసీఆర్ గారు 10 ఏళ్ళు కేవలం బాధ్యతలు చేసేవాడు. ఏదో రాజకీయాల కోసం ఏ రోజు చేయలేదు. ప్రతి పని అని చేసిన పనికి మంచి ఫలితాలు కూడా వచ్చినాయి. 60 సంవత్సరాలు ఎవరు కరెంట్ తెలియకపోయినా ఆయన కరెంట్ తీసుకొచ్చిండు, 9 నెలలు మంచిని తీసుకొచ్చిండు, సాగులు తీసుకొచ్చిండు, పెట్టుబడి తీసుకొచ్చిండు, ఎరువుల టైం తీసుకొచ్చిండు, దిగుబడి వెంటనే కొంటుండే, రైతు బీమా పెట్టిండు కేసీఆర్. అసలు చూసుకుంటే ప్రతి దానికి కేసీఆర్ కిట్లు పెడితే బ్రహ్మాండంగా, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ తోని తల్లులు మంచిగా అయినారు, మంచి ప్రెగ్నెన్సీ